హైదరాబాద్ బిగ్గెస్ట్ ప్రాపర్టీ షో ఇస్ బ్యాక్ 6th, 7th, 8th ఫిబ్రవరి. సిట్ కేస్, ఇది సిట్ కేసు కాదు, సిల్లీ కేసు అని చెప్పేసి అంటున్నారు. ఇది అంటున్నది కూడా నేను కదప్పా, మన ఎక్స్ సీఎం అయిన కేసీఆర్ గారు. ఏంటి ఇది ఇంత ఏంది అసలు సిల్లీ కేసులు పట్టుకొని ఏంది విచారణలు ఏంది, చిన్నపిల్లల లాటలు ఏందని. మరి ఇంకొకరు కేటీఆర్ గారు అయితే ఇది నెవర్ ఎండింగ్ సీరియల్. మరి కార్తీక దీపం సీరియల్ ఎట్లయితే నడుస్తూ ఉంటుందో మరి ఎస్ఐటి కేసు అనేది కూడా అలాగే నడుస్తూనే ఉంది. మరి ఈ ఫోన్ ట్యాపింగ్ కేసు విషయంలో అయితే అసలు బాధితులు ఎవరొచ్చి మీకు కంప్లైంట్లు ఇచ్చినారు, మరి కంప్లైంట్లు ఇచ్చిన తర్వాత సో యాక్షన్ తీసుకోవాలి, కరెక్టే. మరి ఆ బాధితులు ఏరి అని చెప్పేసి కేసీఆర్ గారు మరి చెప్తున్నారు. కానీ రీసెంట్గా మరి కేసీఆర్ గారిని విచారణకు అనేది పిలిచిన ముందు ఆయన ఒక చిన్న ప్రెస్ మీట్ అనేది కూడా పెట్టి ఒక విషయం చెప్పినారు. నేను ఆఫీసర్లో డేటా అడిగినారు అబ్బాయి, డేటా అడిగినప్పుడు వాళ్ళు తీసుకొని వచ్చి డేటా ఇచ్చినారు, వాళ్ళు ఎక్కడి నుంచి తెచ్చారని నాకెట్లా తెలుస్తుంది అని చెప్పేసి అని అన్నారు. అది కూడా పాయింటే. కాకపోతే వాళ్ళు తెచ్చింది ఫోన్ ట్యాపింగ్ చేసి తీసుకొని వచ్చారా, అది సీఎంకి తెలుసా, అప్పటి సీఎంకి తెలుసా లేదా అనేదే చూడాలన్నమాట. ప్రజెంట్ ఈ రచ్చంతా చూస్తూ ఉంటే ఎక్స్ సీఎం వర్సెస్ సీఎం అంటే కేసీఆర్ గారు రేవంత్ గారి మధ్యలో నడుస్తుంది. మరి రేవంత్ గారి లేని సమయంలోనే ఎస్ఐటి కేసు సంబంధించి మొత్తం ఫోన్ ట్యాపింగ్ కేసు సంబంధించి మొత్తం అయిపోవాలి అని అనుకున్నారు. కానీ నిన్న మనం చూసాము 30వ తారీఖు ఆల్రెడీ నామినేషన్స్ దాఖలు చేయాలి. బీఆర్ఎస్కి ఒక పెద్ద సవాల్ ఉంటుంది. అరే ఒకటే రోజు 2 సవాళ్ళని ఎట్లా ఎదుర్కొంటుంది అని అనుకున్న సమయంలో వాళ్ళ లాస్ట్ మినిట్లో అయితే కేసీఆర్ గారు నేను హాజరవ్వట్లేదు అని చెప్పేసి అనడంతో మరి ఆ డేట్ను కూడా మార్చడం జరిగింది. అది కూడా ఎప్పుడు కాదు, ఫస్ట్ ఫిబ్రవరి నాడు విచారణ అనేది కూడా అడిగారు. సో అది కూడా మరి కేసీఆర్ గారి నివాసమైన నందీనగర్ మరి నివాసంలో ఆయన హాజరవ్వాలని కూడా చెప్పారు. కాకపోతే కేసీఆర్ గారు ఏమంటారు, ఎర్రవల్లి ఫామ్ హౌస్లోనే విచారణ చేయాలి అని చెప్పేసి అడుగుతున్నారు. కాకపోతే వాళ్ళు ముందుగానే చెప్పినట్టు ఎర్రవల్లి ఫామ్ హౌస్ హైదరాబాద్ లిమిట్స్లో రాదు కాబట్టి మేము అక్కడ చెయ్యం అని చెప్పేసి నందినగర్ హౌస్కి అయితే వాళ్ళు మరి ఆ నోటీసులు కూడా అంటించేసి వాళ్ళ పాటికి వాళ్ళు వెళ్ళిపోయారు. సో ఈ కేసు అయితే రోజుకి పోతూనే ఉంది, నెవర్ ఎండింగ్ సీరియల్ లాగా అవుతూనే ఉంది. అండ్ ఫస్ట్ మనము చూస్తే హరీష్ రావు గారి దగ్గర నుంచి ఇప్పుడైతే కేసీఆర్ గారి వరకు వచ్చింది. మరి కేసీఆర్ గారే ద ఫైనల్, అంటే ఆయననే ఇంకా ఫైనల్గా పిలిచి తర్వాత నెక్స్ట్ ఎవరు దోషులు అని తేల్చే అవకాశం కూడా ఉంటుంది. కాకపోతే వీళ్ళని దోషులు అని చెప్పే ఆస్కారం అనేది కూడా చాలా తక్కువ ఉంటుంది. ఎందుకంటే ప్రజెంట్ వీళ్ళని పిలిచింది కూడా 160 CRPC ఈ సెక్షన్ల కింద కేవలం సాక్షులుగా మాత్రమే పిలిచారు కాబట్టి కేవలం వాళ్ళ దగ్గర నుంచి డీటెయిల్స్ తీసుకొనే పంపిస్తారు, అంతకు మించి ఏం లేదు. ఆల్రెడీ మనం ప్రీవియస్గా చూసినాం కేటీఆర్ గారు, హరీష్ రావు గారైనా, సంతోష్ రావు గారైనా వాళ్ళని కేవలం మరి సాక్షులుగానే పిలుచుకెళ్తారు, మరి విచారణ చేసి పంపిస్తారు. కానీ ఇది ఎవరికి ప్లస్ అవుతుంది అంటే మాత్రం కొంచెం చెప్పడం కష్టం. ఇందులో నిజాలు బయటికి వచ్చిన తర్వాత కాంగ్రెస్కి ప్లస్ అవుతుంది. అంటే నిజంగా ఫోన్ ట్యాపింగ్ జరిగింది అని తేలిస్తే అప్పుడు ఓకే, కాంగ్రెస్కి ప్లస్ అవుతుంది. ఒకవేళ లేదు, ఇది ఇలాగే ప్రొలాంగ్ అవుతూ ఉందంటే మాత్రం బీఆర్ఎస్ పార్టీకి ప్లస్ అవుతుంది. అది ఎలానో నేను చెప్తా. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ మీద ఎలిగేషన్స్ వేస్తున్నారు, అందుకోసమే బొగ్గు స్కామ్ది మనం తీసుకొని వచ్చిన అంటే ఆ కేసుని లేవనెట్టినాం కాబట్టి ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ మీద వాళ్ళు ఇప్పుడు ఈ ఫోన్ ట్యాపింగ్ కేసు అనేది వేసి మా నోళ్ళు మూయించాలనుకుంటారని చెప్పేసి వాళ్ళైతే క్లియర్గా ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. ఆ ప్రజల్లోకి తీసుకెళ్లడం, అలాగే బీఆర్ఎస్ మీద ఒక సానుభూతి అనేది కూడా ఏర్పడడం అన్నీ చూస్తున్నాము. అంటే కాకపోతే కాంగ్రెస్ సైడ్ నుంచి గట్టిగా గొంతెత్తి చెప్పేవాళ్ళు లేకపోవడమే కాంగ్రెస్ పార్టీకి పెద్ద మైనస్ అవుతుంది. ఎందుకంటే బీఆర్ఎస్ వాళ్ళ మీద పడిన అలిగేషన్స్కి వాళ్ళు సమాధానం చెప్తారు, ఇదంతా కక్షపూరితమైన రాజకీయం అది ఇది అని చెప్పేసి వాళ్ళ సైడ్ నుంచి గట్టిగా చెప్తున్నారు, అది ప్రజల్లోకి వెళ్తుంది. కానీ కాంగ్రెస్ పార్టీ సైడ్ నుంచి ఇది అంటే ఎవరైనా కానీ ప్రతిపక్షం వాళ్ళు ఏదైనా ఒకటి అస్త్రం వదిలేరంటే దానికి రిటర్న్లో సమాధానం చెప్పేవాళ్ళు కావాలి. అక్కడ కాంగ్రెస్ పార్టీ నుంచి రిటర్న్లో సమాధానం చెప్పేవాళ్ళు లేకపోవడంతో ప్రజలు కూడా ఏం నమ్ముతున్నారు, ఏంటంటే బీఆర్ఎస్ చెప్తున్నదే కరెక్టేనేమో, కాంగ్రెస్ చెప్తున్నదే తప్పేమో అని చెప్పేసి వాళ్ళు కూడా మెంటల్గా డిసైడ్ అయిపోతున్నారు. కాబట్టి
ప్రజల్లో కూడా బీఆర్ఎస్కి ఒక సానుభూతి అనేది కూడా ఏర్పడుతుంది. కానీ రేవంత్ రెడ్డి గారు బయటికి వచ్చి దీని గురించి ఏదైనా కానీ ఒక విషయం అనేది కూడా గట్టిగా మరి ఫోన్ ట్యాపింగ్ కేసు విషయమైనా కానీ కాంగ్రెస్ కక్షపూరితమైన రాజకీయాలు చేస్తున్నది అని చెప్తున్న దాని గురించి రిటర్న్లో చెప్తేనే మరి ప్రజలు అయినా కానీ దేనివైపు వెళ్తారా అనేది కూడా అర్థమవుతుంది. కానీ ఇప్పుడు ప్రెసెంట్ చూస్తుంటే మున్సిపల్ ఎలక్షన్స్ నామినేషన్స్ కంప్లీట్ అయిపోయినాయి. కాబట్టి మున్సిపల్ ఎలక్షన్ నామినేషన్స్ ఇంకైతే ప్రచారం హడావిడి అన్నీ మనం చూస్తుంటాము. ఇప్పుడు ఇలాంటి సమయంలో ఈ ఫోన్ ట్యాపింగ్ కేసు విషయంలో ఎవరి సైడు ప్రజలు ఉన్నారు అనేది మరి మున్సిపల్ ఎలక్షన్స్ ఓటు ద్వారా మనకు అర్థమవుతుంది. అది కూడా Feb 11 నాడు మరి ఓట్లు మరి పోల్ అవుతాయి. 13వ తారీఖున అయితే మనకి రిజల్ట్స్ బయటకు వస్తాయి. అంతవరకు వెయిట్ చూడాలి. కాకపోతే ఈ లోపల కాంగ్రెస్ పార్టీ మరి దీన్ని ఎలా ఎదుర్కొని వాళ్ళు సమాధానం చెప్తారు. అండ్ రేవంత్ రెడ్డి గారు మరి ఇన్నాళ్ళు అయితే విదేశీ పర్యటనలో ఉన్నారు కాబట్టి వచ్చిన తర్వాత ఆయన ఎలాంటి మరి దాడితో మరి ఆయన కొనసాగిస్తారు బీఆర్ఎస్ పైన అనేది కూడా చూడాలి. వీళ్ళందరూ ఒక పక్క అయితే దీన్ని బీజేపీ అయితే చాలా తెలివిగా టాక్టికల్గా వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. ఇద్దరు కొట్టుకుంటూ ఉంటే మూడోవాడు మధ్యలో లాభపడ్డాడంట. అట్లుంటుంది. ఏంటంటే బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్యలో వాళ్ళు గొడవ పడుతుంటే ఈ కేసు మీద మధ్యలో బీజేపీ పార్టీ మాత్రం సైలెంట్గా వాళ్ళ పనులు వాళ్ళు చేసుకు వెళ్ళిపోతున్నారు. మున్సిపల్ ఎలక్షన్స్లో వాళ్ళకంటూ ప్రధానంగా వాళ్ళ బలాన్ని పెంచుకునే దానికే వాళ్ళు ట్రై చేస్తున్నారు. దాన్ని బట్టే అర్థమవుతుంది. మరి ఈ సిట్ కేసు సిల్లీ కేసా లేకపోతే దీనిలో ఎంతవరకు నిజాలు ఉంటాయనేది కూడా మనం చూడాలి. కానీ ఇంకొక ప్రధానమైన విషయం ఏంటంటే ఆదివారం నాడు జరిగే మరి ఈ ఫోన్ ట్యాపింగ్ కేసు విషయంలో విచారణకు హాజరవుతున్న కేసీఆర్ గారికి మాత్రం ఖచ్చితంగా అభిమానుల సైడ్ నుంచి పెద్ద ఎత్తున మద్దతు లభించే అవకాశం ఉంటుంది. మరి అభిమానులు కానీ కార్యకర్తలు కానీ మరి కంప్లీట్గా ఆ నందినగర్ మొత్తం బ్లాక్ అయిపోయే అవకాశం ఉంటుంది. మరి ఈ విచారణ ఎలా కొనసాగుతుంది అండ్ ఈ విచారణకు కేసీఆర్ గారు ఎలాంటి సమాధానాలు ఇస్తారు, దాని తర్వాత కాంగ్రెస్ పార్టీ యాక్షన్ ఎలా ఉంటుంది అని చెప్పేసి అందరూ వెయిట్ చేస్తున్నారు. సినిమాలో మనము క్లైమాక్స్ చూసేటప్పుడు ఎంత థ్రిల్ వస్తుందో మరి సిట్ కేసులో కూడా అలాంటి క్లైమాక్స్ రేపు మనం చూడబోతున్నాం. మరి మెయిన్గా అయితే ఇది నెవర్ ఎండింగ్ సీరియల్గా ఉంటుందా లేకపోతే సినిమాలో మరి నెక్స్ట్ పార్ట్ ఉండదు ఇదే క్లైమాక్స్ అయిపోతుంది అని అంటారా అనేది ప్రజలందరూ కూడా వెయిట్ చేస్తున్నారు. మరి రేపైతే నందినగర్ ఖచ్చితంగా బీఆర్ఎస్ కార్యకర్తలు మరియు అభిమానులతో నిండిపోయే అవకాశం మాత్రం ఖచ్చితంగా స్పష్టంగా ఉంటుంది. దానికి తగ్గట్టు పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకుంటారా అనేది మనం వేచి చూడాలి. దీన్ని బట్టి మరి బీఆర్ఎస్ బలం ఎంతుందా అని మరొకసారి మున్సిపల్ ఎలక్షన్స్ సమయంలో ఒక సంకేతం ఇవ్వడం కోసమైనా కానీ ఇక్కడ భారీ ఎత్తున అభిమానులు వచ్చే అవకాశం ఖచ్చితంగా కనిపిస్తోంది.